ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని కీర్తన గ్రంథము 87వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. మా మధ్యనటువంటి వచ్చి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రతి ఒక్కరూ కూడా మా వచనంతో కూడా పలుకుతాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహాబును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచర్యలని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తియా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించినని ఉందరు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయిచున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, మా ఊటలన్నీ నీయందే ఉన్నాయని వారందరూ. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి ఇంట్లో దీవించదు కాక. అందరూ బైబిల్ గ్రంథాలను క్రింద పెట్టుకుని మన ప్రార్థనలోకి వెళ్తాం. మనందరం కూడా ఇప్పుడు మంచి చక్కటి సమయానికి వచ్చాం. సాయంకాలం వేళ 2 చేతులు ఎత్తి ఆకాశం వైపు దేవాది దేవుని కొద్దిసేపు స్థుతి చేస్తాం. సాయంకాలం చేతులు ఎత్తుతా స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు చేతుల పైకి ఎత్తి యేసు మనకి చేస్తున్న స్తోత్రం స్తోత్రం దేవాతి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ఈ రాత్రి కూడా పెండుడు అనుభవించుట నింపుదల దేవుడి సన్నిధిని మనం అనుభవిస్తూ ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా 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 ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే ఇష్టములకు తలవంచునే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను.